ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 44వ సర్గ యందలి గల 20 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు ప్రహస్త పుత్రుడైన జంబుమాలిని వధించుట అనే కథగా విందాం. ప్రహస్తుని కుమారుడు బలశాలి అయిన జంబుమాలి రావణుని ఆజ్ఞచేత ధనుర్ధరుడై బయలుదేరాడు. పెద్ద కోరలు గల అతడు ఎర్రని పుష్పమాలలు, వస్త్రములు, అందమైన ఇతర మాలలు, కుండలములు ధరించాడు. పెద్ద దేహంతో, గుండ్రని కళ్ళతో భయంకరుడుగా ఉన్న అతడు యుద్ధంలో జయింపశక్యం కానివాడు. ఇంద్రధనుస్సు వలె చాలా పెద్దది, అందమైన బాణములు కలది అయిన ధనుస్సును వజ్రముతోనూ పిడుగుతోనూ సమానమైన ధ్వని కలుగునట్లు అతడు చరుస్తూ ఉన్నాడు. ఆ ధనుస్సు సరసడం చేత కలిగిన గొప్ప ధ్వని వెంటనే దిక్కులను విదిక్కులను ఆకాశాన్ని నింపివేసింది. గాడిదలు కట్టిన రథమెక్కి వచ్చిన అతన్ని చూసి హనుమంతుడు వేగ సంపన్నుడై సంతోషంతో ధ్వని చేశాడు. మహాబాహువైన ఆ జంబుమాలి ముఖద్వారము పైభాగముపై నిలిచి ఉన్న మహాకపి హనుమంతునిపై వాడి అయిన బాణాలు ప్రయోగించాడు. అర్ధచంద్ర బాణంతో ముఖం మీద, ఒక కర్ణి బాణంతో శిరస్సు మీద, 10 నారాచ బాణములతో బాహువుల మీద ఆ హనుమంతుని కొట్టాడు. హనుమంతుని ఎర్రని ముఖముపై బాణం దెబ్బ తగలడం చేత అది శరత్కాలమునందు సూర్యకిరణ స్పర్శచే వికసించిన పద్మం వలె ప్రకాశించింది. స్వభావం చేతనే ఎర్రగా ఉన్న హనుమంతుని ముఖము రక్తంతో తడవడం చేత ఆకాశ మధ్యమునందున్న పెద్ద పద్మము మీద ఎర్రని చందనపు చుక్కలు పడినట్లు ఉన్నాడు. బాణముల దెబ్బతిన్న హనుమంతుడు ఆ రాక్షసులపై చాలా కోపించి ప్రక్కనే ఉన్న అతి విశాలమైన ఒక రాతి బండను చూశాడు. ఆ రాతి బండను పెకలించి చాలా బలంగా దాన్ని విసిరాడు. ఆ రాక్షసుడు కోపించి దానిని 10 బాణాలతో ముక్కలు చేశాడు. భయంకరమైన పరాక్రమం గలవాడు, బలశాలి అయిన హనుమంతుడు తాను విసిరిన శిల నిష్ఫలమైనట్లు చూసి పెద్ద మద్ది చెట్టును ఒక దానిని పెకలించి దానిని త్రిప్పాడు. మహాబలవంతుడైన ఆ జంబుమాలి మహాబలశాలి అయిన హనుమంతుడు సాలవృక్షాన్ని తిప్పడం చూసి అనేక బాణాలు ప్రయోగించాడు. జంబుమాలి 4 బాణముల చేత సాలవృక్షాన్ని ఛేదించి హనుమంతుని 5 బాణములతో భుజమునందును, 1 బాణంతో వక్షస్థలమునందును, 10 బాణాలతో స్తనముల మధ్య కొట్టాడు. దేహమంతా శరములతో నిండిపోయిన హనుమంతుడు చాలా క్రోధము చెంది వేగమును అవలంబించి ఆ పరిఘనే గ్రహించి తిప్పాడు. పరిఘను మహావేగంతో తిప్పి విశాలమైన జంబుమాలి వక్షస్థలంపైకి విసిరాడు. ఆ పరిఘ పడి రథాస్వాదులతో కూడా ఆ జంబుమాలి ఒక ముద్దగా అయిపోవడం చేత అతని శిరస్సు గాని, బాహువులు గాని, మోకాళ్లు గాని, రథము గాని, అశ్వములు గాని, బాణాలు గాని అక్కడ కనబడలేదు. హనుమంతుడు ఆ విధంగా పరిఘతో కొట్టగానే మహాబలవంతుడైన జంబుమాలి వెంటనే అవయవములు, అలంకారములు చూర్ణమైపోగా చచ్చి నేల మీద పడ్డాడు. రావణుడు మహాబలశాలులైన కింకరులు మరణించినట్లు, పిదప జంబుమాలి కూడా మరణించినట్లు విని చాలా కోపించాడు. కోపోద్రేకం చేత అతని కళ్ళు ఎర్రబడ్డాయి. మహాబలశాలి అయిన ప్రహస్త పుత్రుడు మరణించడం చేత ఆ రావణుడు రోషంతో ఎర్రని నేత్రాలు త్రిప్పుతూ అధికమైన బల పరాక్రమములు గల మంత్రి పుత్రులను వెంటనే యుద్ధానికి వెళ్ళండి అని ఆదేశించాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 44వ సర్గ యందలి గల 20 శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని హనుమంతుడు ప్రహస్త పుత్రుడైన జంబుమాలిని వధించుట అనే కథగా విన్నారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.